గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. స్కూల్కు వెళ్లిన కొద్ది సమయంలోనే విద్యార్థులకు కడుపు తిప్పటం, వాంతులు, మబ్బులు రావటం వంటి లక్షణాలు కనిపించడంతో స్కూలు యాజమాన్యం వెంటనే హాస్టల్ వార్డెన్కు సమాచారం ఇచ్చారు. వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో ఇచ్చిన ఉప్మాలో పురుగులు కనిపించడంతో ఉప్మాకు బదులు అరటిపండు బిస్కెట్లు ఇచ్చారని తెలిపారు. అయితే వాటిని తిన్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురైనట్లు వారు వెల్లడించారు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. పొద్దునేమో మా హాస్టల్లో ఉప్మా పెట్టినప్పుడు పురుగులు వచ్చింటే సార్ చెప్పింటే చల్లేయండి, తర్వాతకి మళ్ళీ పంపిస్తాం, అప్పుడు తిందోలే అట్లనే తినకుండా స్కూల్కి వచ్చేసిన తర్వాత పిల్లలనే పడుతుంది. అందువల్ల ఈరోజు ఉదయం ఎస్టీ బాలుర హాస్టల్ నుంచి సుమారు 15 మంది బాలురు మా హాస్పిటల్ కి సస్పెక్టెడ్ ఫుడ్ పాయిజనింగ్ తో వచ్చారు. ఈరోజు ఉదయం వాళ్ళు బూస్ట్, ఉప్మా, ఇంకా రాగి జావా అవన్నీ తాగినారని చెప్పినారు. వాళ్ళ అరటిపండు కూడా తిన్నారని చెప్పారు. దాంట్లో కూడా సస్పెక్టెడ్ ఏమైనా చీమలు అట్లా వచ్చాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కండిషన్ స్టేబుల్ గానే ఉంది. నా పేరు